Hello, Namaste. Welcome back again in our YouTube channel Telugu Stock Stories లో ఈ పర్టికులర్ వీడియోలో ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఆ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే మన ఇండియన్ మార్కెట్లో మీ అందరూ తెలుసు ఎఫ్ఐస్ ఏమో కంటిన్యూస్లీ సెల్లింగ్ అయితే చేస్తున్నారు. బట్ కొన్ని కంపెనీస్ ఉంది అండ్ ఆ కంపెనీ స్టాక్స్లో ఎఫ్ఐస్ ఏమో కంటిన్యూస్లీ ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నారండి. సో ఈ పర్టికులర్ వీడియో మనం ఆ 10 కంపెనీస్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఈ 10 కంపెనీస్లో ఎఫ్ఐస్ ఏమో కంటిన్యూస్లీ స్టేక్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నారు. సో ఏంటిది ఒక్కొక్క పాయింట్ డీటెయిల్గా అండ్ క్లియర్గా అయితే డిస్కస్ చేయబోతున్నాం. అండ్ ఆ కంపెనీస్ ఇది Q3 రిజల్ట్ కూడా డిక్లేర్ అయ్యి ఉంటే ఎలా ఉంది దాన్ని కూడా డీటెయిల్ అనాలిసిస్ అయితే చేయబోతున్నాం అండి. సో మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. సో ప్రెసెంట్లీ ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చండి, నిఫ్టీ 50 లాస్ట్ 1 మంత్లో మోర్ దెన్ 4% వరకు పడింది. అండ్ అయితే సెన్సెస్ వచ్చేసి లాస్ట్ 1 మంత్లో 4.53% వరకు అయితే ఫాల్ అయింది. సో ఎందుకు మన ఇండియన్ మార్కెట్ పడుతుందంటే మెయిన్లీ 2 రీజన్స్ అయితే ఉందండి. ఫస్ట్ రీజన్ ఏంటంటే జియో పొలిటికల్ టెన్షన్ అండి. సో జియో పొలిటికల్ టెన్షన్ వల్ల మన ఇండియన్ మార్కెట్ పడుతుంది. సెకండ్ మెయిన్ రీజన్ ఏంటంటే ఎఫ్ఐఐ అవుట్ఫ్లో అండి. ఇప్పుడు ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ డిలే అవుతుంది కదా, సో దానివల్ల ఏంది ఇండియన్ రూపీ డిప్రిషియేట్ అవుతుంది అండ్ యుఎస్ డాలర్ ఎప్రిషియేట్ అవుతుంది. అండ్ యాజ్ ఆఫ్ నో ఇండియన్ రూపీ ఆల్ టైమ్ లో దగ్గర అయితే ట్రేడ్ అవుతుందండి అగ్నెస్ట్ ది యుఎస్ డాలర్. సో దీనివల్ల ఏంది రూపీ వీక్ అవుతుంది అండ్ అందుకే ఎఫ్ఐస్ ఏమో మన ఇండియన్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు. సో ఈ 2 మెయిన్ రీజన్స్ వల్ల మన ఇండియన్ మార్కెట్ అయితే పడుతుందండి. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చండి ప్రెసెంట్ స్క్రీన్ మీద జనవరి 3rd వీక్ వరకు మీకు చూడండి, ఇంకా జనవరి మంత్ ఎండ్ కాలేదండి, ఇంకొక వీక్ ఉంది. సో జనవరి 3rd వీక్ వరకు ఇక్కడ చూడొచ్చు ఎఫ్ఐస్ టోటల్ మన ఇండియన్ మార్కెట్లో 40,704 crore సెల్లింగ్ అయితే చేశారండి. సో ఎఫ్ఐస్ కంటిన్యూస్లీ మన ఇండియన్ మార్కెట్ ఎవ్రీ డే సెల్లింగ్ అయితే చేస్తున్నారు. అనేది డిఐఐ బయింగ్ చూడండి 54,822 crore. సో డిఐస్ అయితే బై చేస్తారు బట్ ఎఫ్ఐస్ అయితే సెల్ చేస్తున్నారండి. అండ్ ఎఫ్ఐస్ మన ఇండియన్ మార్కెట్లో లాస్ట్ టైం ఏ మంత్లో బై చేశారంటే లాస్ట్ టైం మన ఇండియన్ మార్కెట్లో ఎఫ్ఐస్ వచ్చేసి జూన్ 2025లో బై చేశారండి. అండ్ దాని తర్వాత నుంచి ఇక్కడ వచ్చి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, సో కంటిన్యూస్లీ ఈ 5 to 6 months ఏమో సెల్లింగ్ అయితే చేశారు. అండ్ 2025లో ఇండియన్ మార్కెట్లో ఎఫ్ఐస్ ఏమో రికార్డ్ సెల్లింగ్ చేశారండి. ఇక్కడ మీకు చూపిస్తాను స్క్రీన్ మీద ఎంత సెల్లింగ్ చేశారంటే 1,66,283 crore, ది హైయెస్ట్ నెట్ అవుట్ఫ్లో ఎవర్ రికార్డెడ్ ఇన్ ద ఇండియన్ క్యాపిటల్ మార్కెట్ అండి. సో ఇండియన్ మార్కెట్లో ఇంత సెల్లింగ్ ఎప్పుడు చూడలేదండి ఎఫ్ఐది. సో ఎఫ్ఐస్ ఏమో 2025లో హైయెస్ట్ రికార్డ్ బ్రేకింగ్ 1,66,283 crore సెల్లింగ్ అయితే చేశారు. అండ్ ఈ జనవరి మంత్ ఇప్పుడు ఇంకా 2026 స్టార్ట్ అయింది కదా, సో ఈ జనవరి మంత్ వరకు చూస్తే 40,000 crore సెల్లింగ్ చేసేసారండి. సో ఎఫ్ఐ సెల్ చేయడం వల్ల మన ఇండియన్ మార్కెట్ పడుతుంది. బట్ కొన్ని కంపెనీస్ ఉంది అండ్ ఆ కంపెనీస్లో ఎఫ్ఐస్ ఏమో కంటిన్యూస్లీ బాయింగ్ చేస్తున్నారండి. అండ్ దిస్ ఈజ్ అన్ గుడ్ ఇండికేషన్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు ఎఫ్ఐస్ ఏదైనా కంపెనీలో పెట్టుబడి చేస్తారంటే అది ఒక గుడ్ ఇండికేషన్ అండి. అండ్ డెఫినెట్గా ఆ స్టాక్స్ని ఇన్వెస్టర్స్ ఏమో ఫోకస్ అయితే చేయాలి. సో ఈ వీడియో మనం ఒక 10 స్టాక్స్ గురించి అయితే డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ స్టాక్ మన లిస్ట్ వచ్చేసి ఎస్బిసి ఎక్స్పోర్ట్. లాస్ట్ 1 yearలో చూడండి స్టాక్ ఎంత పర్సెంట్ గెయిన్ అయింది, 87% వరకు గెయిన్ అయింది. కంపెనీ ఇక్కడ మీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడండి. యాజ్ ఆఫ్ నౌ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడొచ్చు. డిసెంబర్ 2023 Q3 చూడండి, ప్రమోటర్ దగ్గర 50.35% హోల్డింగ్ ఉంది. ఎఫ్ఐఐ హోల్డింగ్ 2% ఉంది. అనేది ప్రీవియస్ Q2లో 1.57% ఉండేది అండ్ Q1లో 1% కన్నా బిలో ఉండేదండి, 0.37%. సో ఎఫ్ఐ షుడ్ కంటిన్యూస్లీ ఈ కంపెనీలో స్టేక్ అయితే ఇంక్రీజ్ చేస్తున్నారు లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి. సో ఇది ఒక గుడ్ ఇండికేషన్. అండ్ అందుకే లాస్ట్ 1 yearలో స్టాక్ 87% వరకు అయితే గెయిన్ అయింది. డిఐ హోల్డింగ్ ఇప్పుడు ప్రెసెంట్లీ 0% ఉంది బట్ పబ్లిక్ హోల్డింగ్ 47.64% అయితే ఉందండి. నెక్స్ట్ స్టాక్ అప్డేట్ దేని మీద ఉందంటే సిడిఎస్ఎల్ మీద ఉందండి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ ఎస్బిసి ఎక్స్పోర్ట్ ది Q3 డేట్ అయితే అనౌన్స్మెంట్ కాలేదండి. Q3 డేట్ అనౌన్స్మెంట్ అవగానే మీకు అప్డేట్ అయితే చేసేస్తాను. అనేది సిడిఎస్ఎల్ చూశారనుకోండి మీకు తెలుసు లాస్ట్ 1 yearలో ఈ స్టాక్ ఎంత పడిందంటే 11% వరకు పడింది. బట్ ఇక్కడ మీరు లేటెస్ట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడొచ్చండి సిడిఎస్ఎల్ది. Q3లో ప్రమోటర్ హోల్డింగ్ 15% ఉంది. ఎఫ్ఐ హోల్డింగ్ చూడండి క్వార్టర్ బేసిస్లో ఇంక్రీజ్ అయిందండి. ప్రెసెంట్లీ Q3లో ఎఫ్ఐ హోల్డింగ్ 12.40% ఉంది. డిఐ హోల్డింగ్ 15.12% ఉంది. సో ఎఫ్ఐ హోల్డింగ్ ఇంక్రీజ్ అయింది, డిఐ హోల్డింగ్ కూడా ఇంక్రీజ్ అయింది అండ్ పబ్లిక్ హోల్డింగ్ డ్రాప్ అయిందండి. ఇప్పుడు ప్రెసెంట్లీ పబ్లిక్ హోల్డింగ్ మన సిడిఎస్ఎల్లో ఈ Q3లో ఎంత ఉందంటే 57.49%. సో ఎఫ్ఐస్ డిఐ హోల్డింగ్ ఇంక్రీజ్ అవుతుంది, ఇది ఒక గుడ్ ఇండికేషన్ అండి. అండ్ Q3 డేట్ కూడా అనౌన్స్మెంట్ అయిపోయింది. మన సిడిఎస్ఎల్ది Q3 రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ అవుతుంది అంటే 31st January అయితే డిక్లేర్ అవుతుంది.
నెక్స్ట్ స్టాక్ ఏదంటే ఎంసీఎక్స్ అండి. లాస్ట్ 1 ఇయర్లో 100% వరకు గెయిన్ అయింది. రీసెంట్లీ మనకు స్టాక్లో కార్పొరేట్ యాక్షన్ కూడా కనపడిందండి, స్ప్లిట్ ఇది, అందుకే ప్రైస్ ఇప్పుడు ప్రెసెంట్లీ అడ్జస్ట్ అయింది. సో Q3 ఇక్కడ మీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడొచ్చు. ప్రమోటర్ దగ్గర ఎంత పర్సెంట్ హోల్డింగ్ ఉంది, ప్రమోటర్స్ ఎవరు లేరండి. ఎఫ్ఐ హోల్డింగ్ చూడండి 20% ఉంది. అండ్ మంత్ మీరు చూశారనుకోండి, లేదంటే క్వార్టర్ చూశారనుకోండి, ఎఫ్ఐ హోల్డింగ్లో మనకు జంప్ కనపడుతుంది. సో ప్రీవియస్ Q2లో ఎఫ్ఐ హోల్డింగ్ 19% ఉంటాయి. Q3లో ఇంక్రీజ్ 20.64% అయింది. సో మోర్ దెన్ 1.5% వరకు అయితే ఎఫ్ఐ హోల్డింగ్ క్వార్టర్ బేసిస్లో రైజ్ అయింది. డే హోల్డింగ్ డ్రాప్ అయింది. అండ్ పబ్లిక్ హోల్డింగ్ చెప్పొచ్చండి, అది కూడా డ్రాప్ అయింది. అండ్ Q3 రిజల్ట్ డిక్లేర్ అయిందండి ఎంసీఎక్స్ ఇది. అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తానండి Q3 రిజల్ట్ ఎలా ఉందంటే, ఇది Q3 డేటా, ఇది ప్రీవియస్ Q2 డేటా, ఇది ప్రీవియస్ ఇయర్ది Q3 డేటా అండి. అండ్ Q3 రిజల్ట్ ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజ్ అయిపోయిన తర్వాత మన డిక్లేర్ అయిందండి. 3:30 తర్వాత డిక్లేర్ అయింది. సో ఆబ్వియస్లీ మనకు స్టాక్లో రియాక్షన్ ట్యూస్డే రోజు అయితే కనపడుతుంది, ఎందుకంటే మండే రోజు మన ఇండియన్ స్టాక్ మార్కెట్ క్లోజ్ ఉంటుంది ఆన్ అకౌంట్ ఆఫ్ రిపబ్లిక్ డే. సో Q3 రిజల్ట్ చూడండి, సేల్స్ వచ్చేసి 666 crore, ప్రీవియస్ క్వార్టర్ 374 crore ఉండేది. అండ్ ప్రీవియస్ ఇయర్ 301 crore ఉండేది. క్వార్టర్ ఇయర్ ఆన్ బేసిస్లో సేల్స్ ఇంక్రీజ్ అయింది. అండ్ ఇయర్ ఆన్ బేసిస్ సేల్స్ వచ్చేసి 120% వరకు అయితే ఇంక్రీజ్ అయిందండి. అండ్ నెట్ ప్రాఫిట్ చూసి అనుకోండి, Q3లో 401 crore, ప్రీవియస్ క్వార్టర్ 197 crore ఉండేది. అండ్ ప్రీవియస్ ఇయర్ 160 crore ఉండేది. సో ఇయర్ ఆన్ బేసిస్ నెట్ ప్రాఫిట్ 151 times ఇంక్రీజ్ అయింది. సో ఎక్సలెంట్ టైప్ అయితే రిజల్ట్ వచ్చిందండి. కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్లో మనకు ఇయర్ ఆన్ బేసిస్లో 151% వరకు జంప్ కనపడుతుంది. అదే రెవెన్యూ వచ్చేసి ఇయర్ ఆన్ బేసిస్లో 121% వరకు రైజ్ అయింది. సో ట్యూస్డే రోజు మీరు డెఫినెట్గా ఎంసీఎస్ స్టాక్ని అయితే మీరు ఫోకస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్టాక్ మన లిస్ట్లో వచ్చేసి ఏదంటే ఇండియన్ బ్యాంక్. లాస్ట్ 1 ఇయర్లో 74% వరకు గెయిన్ అయింది. ఈ కంపెనీది ఇక్కడ మీరు చూడొచ్చండి Q3 షేర్ హోల్డింగ్ ప్యాటర్న్. Q3లో ఎఫ్ఐ హోల్డింగ్ ఎంత ఉందంటే 5.64% ఉంది. ప్రీవియస్ క్వార్టర్ 4.68% ఉండేది. సో దగ్గరగా క్వార్టర్ బేసిస్ ఎఫ్ఐ హోల్డింగ్లో 1% వరకు జంప్ కనపడుతుంది. సో డిఐ హోల్డింగ్ డ్రాప్ అయింది. అండ్ పబ్లిక్ హోల్డింగ్ చూడండి, అది కూడా స్లైట్లీ డ్రాప్ అయింది. బట్ ఎఫ్ఐ హోల్డింగ్ అయితే దగ్గరగా 1% వరకు అయితే క్వార్టర్ బేసిస్లో రైజ్ అయింది. అండ్ ఈ ఇండియన్ బ్యాంక్ది కూడా Q3 రిజల్ట్ డిక్లేర్ అయిందండి. ఇక్కడ మీ స్క్రీన్ మీద చూడొచ్చు. రిజల్ట్ వచ్చేసి ఎక్సలెంట్ టైప్ ఉందండి. Q3లో టోటల్ నెట్ ప్రాఫిట్ 3,048 crore, ప్రీవియస్ క్వార్టర్ 3,009 crore ఉండేది. అండ్ ప్రీవియస్ ఇయర్ 2,010 crore. సో క్యూఆన్క్యూ బేసిస్ నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అయింది. అండ్ రిజల్ట్ వచ్చేసి డీసెంట్ టైప్ అయితే ఉండేది. అందుకే లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి స్టాక్ ఏమో కన్సిస్టెంట్గా రైజ్ అవుతుంది. నెక్స్ట్ స్టాక్ మన లిస్ట్లో వచ్చేసి మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్. అండ్ ఈ స్టాక్ వచ్చేసి చూడండి, ఫ్రైడే రోజు అయితే పడిందండి 2% వరకు. బట్ లాస్ట్ 1 ఇయర్లో 53% వరకు గెయిన్ అయింది. సో ఈ కంపెనీ కూడా మీరు ఇక్కడ Q3 షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడొచ్చు. ఎఫ్ఐ హోల్డింగ్ లాస్ట్ ఫ్యూ క్వార్టర్స్ నుంచి కన్సిస్టెంట్గా ఇంక్రీజ్ అవుతుంది. Q1 అండ్ Q2 వచ్చి 44% ఉండేది. బట్ Q3లో 45% అయిందండి. సో ఎఫ్ఐ హోల్డింగ్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ డిఐఐ హోల్డింగ్ చూసి అనుకోండి, అది కూడా స్లైట్లీ ఇంక్రీజ్ అయింది. అండ్ పబ్లిక్ హోల్డింగ్ ఫ్లాట్ ఉంది మనం చెప్పొచ్చు. అండ్ ఈ కంపెనీది Q3 రిజల్ట్ ఎప్పుడు డిక్లేర్ అవబోతుంది అంటే 11th February అయితే డిక్లేర్ అవబోతుంది. సో మీరు ఎవరైనా ఈ మ్యాక్స్ ఫైనాన్షియల్ స్టాక్లో పెట్టుబడి చేస్తుంటే ఈ డేట్ని అయితే మీరు నోట్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ స్టాక్ గురించి డిస్కస్ చేసే ముందు మీరు మన ఛానల్లో న్యూగా ఉంటే ప్లీజ్ మన ఛానల్ తెలుగు స్టాక్ స్టోరీస్ని మీరు సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ అయితే మీరు ఆన్ చేయొచ్చు. అండ్ మీరు మా టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వలేదంటే మా టెలిగ్రామ్ ఛానల్ని మీరు జాయిన్ అవ్వండి. ఈ టెలిగ్రామ్ ఛానల్లో మా టీం వచ్చేసి ఫ్రీ ఇంట్రాడే కాల్స్ అయితే ఇస్తుంటుంది. సో ఇఫ్ యూఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫ్రీ ఇంట్రాడే కాల్ యూ కెన్ జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అండ్ నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు మా టెలిగ్రామ్ ఛానల్ ఆఫీషియల్ లింక్ ద్వారానే జాయిన్ అవ్వండి. ఆఫీషియల్ లింక్ టెలిగ్రామ్ ఛానల్ ఎక్కడ ఉంటుందంటే డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, లేదంటే కమెంట్ సెక్షన్లో పిన్ అయి ఉంటుంది. అండ్ మీరు అఫీషియల్ లింక్ ద్వారా జాయిన్ అయ్యారనుకోండి, మీరు ఫేక్ ఛానల్స్లో జాయిన్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ స్టాక్ మన లిస్ట్లో వచ్చేసి హిటాచీ ఎనర్జీ ఇండియా లిమిటెడ్. లాస్ట్ 1 ఇయర్లో 44% వరకు గెయిన్ అయింది. అండ్ ఈ కంపెనీది కూడా మీరు ఇక్కడ లేటెస్ట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడొచ్చు. ప్రమోటర్ హోల్డింగ్ కాన్స్టెంట్ ఉంది క్వార్టర్ బేసిస్లో. బట్ ఎఫ్ఐ హోల్డింగ్ క్వార్టర్ బేసిస్లో మోర్ దెన్ 1% వరకు ఇంక్రీజ్ అయింది. క్వార్టర్ బేసిస్ ఎఫ్ఐ హోల్డింగ్ 1.02% వరకు ఇంక్రీజ్ అయింది. డిఐ హోల్డింగ్ చూడండి, అది డ్రాప్ అయింది. అండ్ పబ్లిక్ హోల్డింగ్ చూడండి, అది కూడా డ్రాప్ అయింది. బట్ ఎఫ్ఐ హోల్డింగ్ ఇంక్రీజ్ అయింది కదా, ఇది ఒక గుడ్ థింగ్. అండ్ Q3 రిజల్ట్ డిక్లేర్ అవ్వలేదు. 5th February Q3 రిజల్ట్ డిక్లేర్ అవ్వబోతుంది హిటాచీ ఎనర్జీ ఇండియాది. నెక్స్ట్ అప్డేట్ సుల్లాన్ ఎనర్జీ మీద ఉందండి. సో మీ అందరికీ తెలుసు సుల్లాన్ ఎనర్జీ స్టాక్ కంటిన్యూస్లీ లాస్ట్ కొన్ని మంత్స్ నుంచి ఫాల్ అవుతుంది. లాస్ట్ 1 ఇయర్లో 12% వరకు పడిందండి. బట్ మీరు చెప్పినారు కదా మంచి కంపెనీ, మీరు ఇప్పుడు రీసెంట్ టైంలో చూసినట్టయితే మార్కెట్లో ప్రతి ఒక్క కంపెనీలో ఫాల్ కనపడుతుందండి బికాస్ ఆఫ్ సెల్ ఆఫ్. అండ్ సుజాన్ రిలేటెడ్గా అప్డేట్ ఏముందంటే Q3 డేట్ అయితే అనౌన్స్మెంట్ కాలేదు. బట్ లేటెస్ట్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడొచ్చు. ఎఫ్ఐ హోల్డింగ్ Q2లో 22.70% ఉంటుంది. Q3లో ఇంక్రీజ్ 23.73% అయింది. సో 1.03% వరకు హోల్డింగ్ మనకు ఎఫ్ఐది క్వార్టర్ బేసిస్లో రైజ్ అయింది. డిఐ హోల్డింగ్ అది డ్రాప్ అయిందండి.
అయిందండి. అండ్ పబ్లిక్ హోల్డింగ్ చూసి అనుకోండి అది కూడా స్లైట్లీ డ్రాప్ అయింది. బట్ ఎఫ్ఐ హోల్డింగ్ ఇంక్రీజ్ అయింది కదా, ఇది ఒక గుడ్ థింగ్. అండ్ Q3 డేట్ అయితే అనౌన్స్మెంట్ కాలేదండి. అనౌన్స్మెంట్ అవగానే నేను మీకు అప్డేట్ అయితే చేసేస్తాను. నెక్స్ట్ స్టాక్ మన లిస్ట్లో వచ్చేసి విశాల్ మెగా మార్ట్. లాస్ట్ 1 ఇయర్లో 21% వరకు గెయిన్ అయింది. లాస్ట్ ఇయర్ మన ఇండియన్ మార్కెట్లో ఇది లిస్ట్ అయింది. అండ్ మీరు ఇక్కడ ఎఫ్ఐ హోల్డింగ్ చూడొచ్చండి. 2024లో 6.5% ఉండేది, తర్వాత ఇంక్రీజ్ అయ్యి 7.03% అయింది, తర్వాత ఇంక్రీజ్ అయ్యి 12.82%, Q2లో 15.40% అండ్ Q3లో 15.52%. సో ఎఫ్ఐ హోల్డింగ్ లాస్ట్ 5 క్వార్టర్ నుంచి కంటిన్యూస్లీ ఇంక్రీజ్ అవుతుందండి విశాల్ మెగా మార్ట్ ఇది. అండ్ సారీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అదే మీరు ఇక్కడ డిఐ హోల్డింగ్ చూశారనుకోండి అది ఏమో 25% ఉంది. అది కూడా లాస్ట్ మీరు 5 క్వార్టర్ నుంచి కంపేర్ చేశారనుకోండి అది కూడా ఇంక్రీజ్ అయింది. సో ఎఫ్ఐఎస్ డిఐ హోల్డింగ్ కంటిన్యూస్లీ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ పబ్లిక్ హోల్డింగ్ చూశారనుకోండి అది డ్రాప్ అవుతుంది. సో ఇది ఒక గుడ్ థింగ్ అండి. బట్ మీరు ఇంకొక పాయింట్ మీరు నోట్ చేయొచ్చు, ప్రమోటర్స్ ఎగ్జిట్ అవుతున్నారండి. బట్ ప్రమోటర్స్ ఎగ్జిట్ అవుతున్నారు, బట్ ఆ ప్రమోటర్ స్టేక్స్ ఎవరి దగ్గర పోతుంది? ఎఫ్ఐఎస్ డిఐ దగ్గర పోతుందండి. సో దీన్ని డెఫినెట్గా మీరు ఏమో పాజిటివ్ సైడ్ అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. అండ్ Q3 రిజల్ట్ విశాల్ మెగా మార్ట్ ఇది రీసెంట్లీ డిక్లేర్ అవబోతుందండి 27th జనవరికి. సో 27th జనవరికి డిక్లేర్ అవగానే మీకు అప్డేట్ అయితే చేసేస్తాను. నెక్స్ట్ న్యూస్ మహారాష్ట్ర బ్యాంక్ మీద ఉంది. సో అదే బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మీద లాస్ట్ 1 ఇయర్లో 31.74% వరకు గెయిన్ అయింది. సో Q3 మీరు ఇక్కడ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూడొచ్చండి. ప్రమోటర్ హోల్డింగ్ అది రీసెంట్లీ ఉండే కదా, అంటే 75% కన్నా అబౌవ్ ఉండేది. సో ఏముండేదంటే 75% అబౌవ్ ఉంటే అంటే మినిమం పబ్లిక్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ని మెయింటైన్ చేయాలండి. సో అందుకే ప్రమోటర్స్ ఏమో స్టేక్ సెల్ చేశారు. ప్రమోటర్ ఎవరు? మన ఇండియన్ గవర్నమెంటే అండి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ప్రమోటర్ ఆఫ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఎఫ్ఐ హోల్డింగ్ చూశారనుకోండి Q1లో 1.89% ఉండేది, Q2లో 2.35% అయింది, Q3లో 4.92% అయింది. సో ఎఫ్ఐ హోల్డింగ్ కంటిన్యూస్లీ ఇంక్రీజ్ అవుతుందండి. అండ్ డిఐ హోల్డింగ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది లాస్ట్ 3 క్వార్టర్స్ నుంచి. అండ్ Q3 రిజల్ట్ ఇక్కడ మీరు చూడొచ్చండి, ఎక్సలెంట్ టైప్ Q3 రిజల్ట్ వచ్చింది. Q3లో ఓవరాల్ రెవెన్యూ చూడొచ్చు 7,344 crore, Q1 బేసిస్ Y-on-Y బేసిస్లో ఇంక్రీజ్ అయింది. ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అయింది. అండ్ నెట్ ప్రాఫిట్ చూశారనుకోండి Q3లో 1,799 crore, ప్రీవియస్ క్వార్టర్ 1,669 crore ఉండేది, అండ్ ప్రీవియస్ ఇయర్ 1,412 crore. సో నెట్ ప్రాఫిట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మార్జిన్ కూడా క్వార్టర్ బేసిస్ 1% రైజ్ అయింది, ఇయర్ ఆన్ బేసిస్ 4% రైజ్ అయింది. సో డెఫినెట్గా మీరు ఈ స్టాక్ని అయితే మీరు ఫోకస్ చేయొచ్చండి. అండ్ లాస్ట్ స్టాక్ మన లిస్ట్లో వచ్చేసి యూపీఎల్ లిమిటెడ్. లాస్ట్ 1 ఇయర్లో 26% వరకు గెయిన్ అయిందండి యూపీఎల్ లిమిటెడ్. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చండి షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ప్రమోటర్ హోల్డింగ్ కాన్స్టెంట్ ఉందండి. క్వార్టర్ బేసిస్లో ఎఫ్ఐ హోల్డింగ్ ఇంక్రీజ్ అయింది. ఎంత ఇంక్రీజ్ అయిందంటే 1.8% వరకు అయితే ఇంక్రీజ్ అయిందండి క్వార్టర్ బేసిస్లో. డిఐ హోల్డింగ్ డ్రాప్ అయింది. అండ్ అదే పబ్లిక్ హోల్డింగ్ వచ్చేసి అది కూడా డ్రాప్ అయింది. బట్ మన ఎఫ్ఐ హోల్డింగ్ ఇంక్రీజ్ అవుతుంది కదా, సో ఇది ఒక మంచి థింగ్ అని మనం చెప్పొచ్చండి. అండ్ Q3 డేట్ అయితే అనౌన్స్మెంట్ అవ్వలేదు యూపీఎల్ లిమిటెడ్ది. సో ఫ్యూచర్లో ఎప్పుడైనా అనౌన్స్మెంట్ అవగానే మీకు అప్డేట్ అయితే చేసేస్తాను. సో ఇదే అప్డేట్ ఉంది ఈ 10 స్టాక్స్ మీద. అండ్ ఈ 10 స్టాక్ని మీరు డెఫినెట్గా ఫోకస్ అయితే చేయొచ్చు. అండ్ ఈ 10 స్టాక్లో మీరు చూసినట్టయితే 7 to 8 స్టాక్ వచ్చేసి లాస్ట్ 1 ఇయర్లో పాజిటివ్ గెయిన్స్ ఇచ్చిందండి. ఒక సిడిఎస్ఎల్ అండ్ మన సుల్లా ఎనర్జీ అయితే పడింది లాస్ట్ 1 ఇయర్లో. బట్ రిమైనింగ్ స్టాక్స్ వచ్చేసి లాస్ట్ మన 1 ఇయర్లో మంచి గెయిన్ అయితే ఇచ్చిందండి. సో డెఫినెట్గా మీరు ఈ 10 స్టాక్స్ని అయితే మీరు ఒకసారి స్టడీ చేయొచ్చండి. స్టడీ చేసిన తర్వాత మీకు నచ్చిన తర్వాతనే మీ డిసిజన్ అయితే తీసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ ఈ వీడియోని అయితే మీరు లైక్ చేయండి. అండ్ మీకు ఏదైనా కంపెనీ రిలేటెడ్గా మీకు ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ ఆ కంపెనీ పేరు అయితే మీరు కమెంట్ సెక్షన్లో షేర్ చేసి మీకు రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.